మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక విధాలను రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు సంఘీభావ ర్యాలీ అయితే నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతంతో మాట్లాడడానికి అన్వేష్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్య ఉద్దేశం ఏంటిది? అటు ఢిల్లీకి మద్దతుగా ఈరోజు సంఘీభావ ర్యాలీ చేస్తున్నారు. అంటే ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం కూడా దేశంలో జరుగుతున్నటువంటి మోడీ రైతు వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఇవాళ ఢిల్లీలో ఏదైతే రైతాంగం అంతా కూడా అక్కడ కూర్చొని ఉద్యమం చేస్తూ ఉన్నారో దానికి మద్దతుగా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి రైతులుగా మేము ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళుగా మేము ఒక బాధ్యతగా మా మీద ఉంది అది. అందుకని ఇవాళ వాళ్ళకి మద్దతుగా తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇక్కడ ర్యాలీ చేస్తూ ఉన్నాం. ఇందులో ప్రధానంగా దేశంలో మోడీకి హటావ్, భారత్కు బచావ్ అనేటువంటి ఒక నినాదం. ఎందుకంటే ఇవాళ 10 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి మోడీ వ్యవసాయంలో ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పిండు. కానీ ఇవాళ రెట్టింపు కాదు కదా, పండించినటువంటి పంటకు గిట్టుబాటు దొరకకపోవడంతో వల్ల రైతులంతా దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. కంపెనీల్లోకేమో లక్షల కోట్లు మాఫీ చేస్తూ ఉన్నారు, రైతులకు ₹1 కూడా మాఫీ చేసినటువంటి పరిస్థితి లేదు. అందుకని ఇవాళ రైతాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఉద్దేశంతో దేశంలో జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా ఇవాళ ర్యాలీ చేస్తూ ఉన్నాం. సో మోడీని హటో అనేసి అంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం పోతే ఇప్పుడు వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు. అవును, రాహుల్ గాంధీ గారు చెప్పారు కదా, ఎంఎస్పి గ్యారంటీ అంటే గ్యారంటీ చట్టం తీసుకొస్తామని చెప్పినాం కదా. కాబట్టి ఇప్పుడు మేము అనేది ఏంది, ఇప్పుడు దేశంలో మద్దతు ధర నిర్ణయించడం లోపలే లోపం ఉంది. ఇప్పుడు స్వామినాథన్కు ఏదైతే భారతరత్న ఇచ్చారు, కానీ మేము అనేది భారతరత్న ఇచ్చి చేతులు దులుపుకోవద్దు. ఆయన ఏదైతే సూచనలు చేసిండో దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడే నిజంగా ఆయనకు సారగతం అవుతుంది. కానీ అది చేయకుండా ఏదో భారతరత్న ఇచ్చి చేతులు దుప్పుకునే పరిస్థితి. అందుకని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రేపు ఏదైతే ఎంఎస్పీ ఉంటుందో ఆ ఎంఎస్పీ గ్యారంటీ చట్టం తీసుకొస్తామని రాహుల్ గాంధీ గారు మొన్న పాదయాత్రలో స్పష్టంగా చెప్పిండు. కాంగ్రెస్ వస్తే ఖచ్చితంగా చేస్తాం. ఎంతమంది రైతులు వస్తున్నారు సార్? ఎంతమందితో ర్యాలీ కొనసాగుతుంది? అంటే ఇప్పుడు జిల్లాలలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా వస్తున్నారు. దాదాపు ఒక 500 మంది నుంచి 1000 మంది లోపు ఉండొచ్చు. నశించాలి రైతు వ్యతిరేక విధానాలు, నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక విధానాలు, నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక విధానాలు. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. మోడీ కో హటావో, దేశ్ కో బచావో.